ఆయనది ఒక సీన్ ఉంటది, చీర కట్టుకొని బాబా బాబా అన్న అక్కడ యాక్టింగ్ అన్న ఆయనది. నేను నిజంగా చెప్తున్నా, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ చీర కట్టుకొని ఆయన యాక్టింగ్ అన్న, హీరోని మర్చిపోతామన్న. నిజంగా సినిమాలో హీరోని మర్చిపోతాం. ఆ షేడ్స్ ఏందన్నా, కమల్ హాసన్ అనిపించింది అన్న నాకైతే మాత్రం. హ్యాట్స్ ఆఫ్. నేనైతే ఫిదా అయిపోయినా. అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు, నిమ్మలంగా హ్యాపీగా గుండెల మీద చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అన్న. నాగార్జున గారు తడిగుడ్డ వేసుకొని పడుకోవచ్చు. నాగార్జునకి లేని బ్లాక్ బస్టర్ కాదన్న. అన్న శివాని మర్చిపోతున్నారా అన్న మీరు? మాస్ అంట, నాగార్జునకి పేరు పెట్టాల్సిన మాస్ కాదు అన్న. నేనైతే ఒకటే చెప్తా, నీ ఇన్నాళ్ళు చూసిన అఖిల్ వేరు, ఇన్నాళ్ళు చూసిన అయ్యగారు వేరు. ఈ సినిమాలో మీరు చూడబోయే అయ్యగారు వేరు. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ 30-40 మినిట్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా మీరు సినిమా మొత్తం అఖిల్లో ఒక వేరియేషన్ చూస్తారు. ఈ లాస్ట్ 40 మినిట్స్ అఖిల్కి మీరు ఫిదా అయిపోవాల్సిందే. పెళ్ళయ్యాక అదృష్టం కలిసి వచ్చిందనే అంటా అన్న. మరి ఫస్ట్ రేట్ కదా, మరి ఆబ్వియస్లీ కలిసి వచ్చిందనే చెప్పుకుంటాం కదా. సో ఈసారి మాత్రం బాక్స్ ఆఫీస్ నెంబర్సే మాట్లాడతాయి. అంటే మేబీ 2-3 సీన్లు కంపేర్ చేస్తుండొచ్చు, బట్ రంగస్థలమే. అది టోటల్ రివెంజ్ డ్రామా. అఫ్ కోర్స్ ఇది కూడా రొటీన్ స్టోరీ, రొటీన్ రివెంజ్ డ్రామానే. బట్ ఏంటంటే మనకి ఒక కొత్త క్యారెక్టరైజేషన్, ఒక కొత్త క్లైమాక్స్, ఒక కొత్త క్యారెక్టర్. అలానే మహాభారతం అనే ఒక వాస్ట్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఆ క్యారెక్టర్స్తో మెటఫారికల్గా సినిమాలో ఉన్న క్యారెక్టర్స్తో కంపారిజన్ చేయడం జరిగింది. అది బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది కూడా. ఎందుకు అంటే ఆ మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, ఎవరు, వాళ్ళ గుణాలు ఏంటి, లేకపోతే వాళ్ళు ఏమయ్యారు, సినిమాలో కూడా అదే కంపేర్ చేస్తూ మెటఫారికల్గా మనకు చూపించి జస్టిఫై చేశారు. అని నేను భాగ్యశ్రీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఈ విషయంలో మాత్రం. ఎందుకు అంటే ఆవిడ స్క్రిప్ట్ సెలెక్షన్ ఏం నాకు అర్థం కాదు. లాస్ట్ సినిమా కాంతా నేను చూశాను, మీరు కూడా చూశారు. ఆవిడ పెర్ఫార్మెన్స్ ఏంటండి, ఒక చోట ఒక సింగిల్ షాట్లో మల్టిపుల్ వేరియేషన్స్ ఇస్తూ ఒక సీన్ ఉంటుంది కాంతాలో. మీరు అక్కడ ఎంత ఫిదా అయ్యారో తెలియదు, కానీ ఇక్కడ కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. నేను చెప్పలేనన్నా, ఎందుకంటే నాకు ఇలాంటి రోల్లో ఒక రొమాంటిక్, క్యూట్, నాటీ అండ్ యాక్టింగ్ ఓరియంటెడ్ హీరోయిన్ని చూద్దాం అనుకుంటాను నేనైతే. సో ఆల్రెడీ భాగ్యశ్రీ గారిని చూసేసాను నేను, నాకు ఆవిడ రిజిస్టర్ అయిపోయారు. సో నాకు నచ్చేసారు ఆవిడ. అన్న ఖచ్చితంగా పడ్డట్టే అన్న, బ్లైండ్గా పడ్డట్టే. మీకు చెప్తున్నా కదా, అందుకే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాట్లాడతాయి ఈసారి. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ నెంబర్సే మాట్లాడతాయి. మీకు అయ్యగారికి హిట్ లేదు, ఎట్లేదు అన్నారు కదా, ఈసారి బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాట్లాడి మీకు హిట్ చూపిస్తాయి అయ్యగారికి.